వాక్య ధ్యానం కొరకు 85వ కీర్తన 9వ చరణంలో రాయబడిన 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మానవ జీవితంలో ప్రభు అనుగ్రహించు రక్షణ అది ఎంతో ప్రాముఖ్యమైంది. ఆయన ఏ స్థితిలో ఉన్నటువంటి మనలను రక్షించేటటువంటి దేవుడిగా ఉన్నారు అని గనుక మనం పరిశీలన చేసినట్లయితే, మత్తయి రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. నిజమే, మానవ జీవితంలో పాపముల నుండి రక్షింపబడుట అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. అట్టి రక్షణను కలుగు చేయగలిగింది ఎవరు అని అంటే పాపము లేనివారై ఉండాలి. గనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపము లేనివానిగా మన కొరకే ఈ లోకంలో జన్మించారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ 22వ వచనంలో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. కన్యక అనగా ఏ పురుషుని ఎరుగనిది, పవిత్రాలు అనేటటువంటి మాటను తెలియచేస్తుంది ఆ పదం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక పవిత్రులైనటువంటి కన్యకైన మరియ గర్భములో ఈ లోకంలో శరీరధారిగా జన్మించినటువంటి కారణం ఏంటంటే మన కొరకు ఆయన రక్షకుడిగా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ఈ మాటను ఇక్కడ మత్తయి గారు యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో చెప్పినటువంటి ప్రవచనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయటం మనం గమనించగలం. ప్రాణరక్షణ కొరకు అనేక హాస్పిటల్స్ ఉన్నాయి, వైద్యులు ఉన్నారు. అయితే ప్రభు వారే మరణమును తప్పించేటటువంటి దేవుడై ఉన్నారు. అయితే ఒక వ్యక్తికి కావలసినటువంటి రక్షణ ఏ రక్షణ అనంటే, ఒక వ్యక్తి యొక్క ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్లకుండా నిత్య జీవాన్ని చేరుట అనేది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ. ఈ విషయం గురించి యోహాన్ రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. 17వ వచనంలో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన క్రియల విషయమై తీర్పు తీర్చడానికి రాలేదు కానీ ఆయన మనకు రక్షణ కలుగు చేయటానికి, మన ఆత్మకు పాప శాపముల నుండి విడుదల కలుగు చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అయితే ఇటు గొప్ప రక్షణ ఇది మనం వెలపెట్టి కొనగలిగింది కాదు. దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం. అయితే ఈ దీవెనకు మనం పాత్రలం కావాలంటే నిశ్చయంగా మనము దేవునికి భయపడే వారంగా ఉంటే ఆ రక్షణ అది మనకు ఎంతో దూరంలో లేదు, అది మనకు సమీపముగా ఉంది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. గనుక మానవ జీవితంలో దేవునికి భయపడుట అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. ఎందరో ప్రమాదాలకు భయపడువారుగా ఉన్నారు, అపాయాలకు భయపడువారుగా ఉన్నారు, ఇహలోకంలో ఉన్న దురాత్మ శక్తులకు భయపడేటటువంటి వారుగా ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులకు అనారోగ్య సమస్యలకు భయపడేవారుగా ఉన్నారు. కానీ మనల్ని కలుగు చేసిన దేవునికి మనం భయపడట్లేదు. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనంలో సైన్యములకు అధిపతికి యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. మనము దేవునికి భయపడు వారంగా ఉంటే నిశ్చయంగా ప్రభు మనకు అనుగ్రహించే ఆత్మకు రక్షణ, అలానే కుటుంబానికి రక్షణ, ప్రాణమునకు రక్షణ, ఇలా పలు విషయాల్లో ఆయన మహిమ కొరకు ఈ లోకంలో ఆయన మనకు రక్షణగాను అనుగ్రహించినటువంటి దేవుడై ఉన్నారు. గనుక ఇది భయపడుట ద్వారా అనగా దేవుని పట్ల
గౌరవంతో కూడినటువంటి భయం మనం ఎప్పుడైతే కలిగి జీవిస్తామో ఆయన మనకు పరిశుద్ధ స్థలంగా ఉంటారు. అనగా మనల్ని పరిశుద్ధపరిచి మన జీవితాలలో నివాసం చేసి ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిన నిత్య రాజ్యాన్ని చేరటానికి ఆయనే మనకు సహాయం చేస్తారు. గనుక ఈ దినము నుండి పలు విషయాల గురించినటువంటి భయం మనకు అక్కర్లేదు. దేవునికి భయపడు వారంగా మనం ఉంటే ప్రతి పరిస్థితుల్లో ఆయన తన రక్షణ మనకు అనుగ్రహిస్తారు. ఈ దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా ఎందరైతే మీకు భయపడుట విషయంలో అశ్రద్ధగా అనాలోచనగా ఉండి మీ దృష్టి ఎదుట అవిధేయులుగా పాపముతో శాపంతో ఉన్నారు ప్రభువా, ఈ దినం విన్న ఈ మాటల ద్వారా మీరు వచ్చిందే మీకు భయపడు వారికి రక్షణ అనుగ్రహించటానికి. మా ప్రియులు ఇకనైనా మీ అందరి భయమును కనుపరిచి మీరిచ్చే రక్షణను ప్రతి ఒక్కరు పొందుదురుగాక. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని దుఃఖితులను ఓదార్చి ఆదరించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మరొక నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులు మీరు కలుగు చేసిన రక్షణను పొంది ఆ రక్షణలో జీవించి నిత్య రాజ్యాన్ని వారసులగునట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరి అక్కర్లు మీ మహిమేశ్వరులను తీర్చి మేలు కలుగు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమేన్.